తమ జీవిత కాలమంతా సంస్థ కోసం దారపోసి రిటైర్ అయినా కూడా హక్కుల కోసం వీధులెక్కాల్సి రావడం దారుణమని ఆర్టీసీ రిటైర్డ్ ఉద్యోగుల జేఏసీ నాయకులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆర్టీసీ రిటైర్మెంట్ ఉద్యోగుల బకాయిలను వెంటనే చెల్లించాలంటూ రాష్ట్ర వ్యాప్త డిపోల గేటు ధర్నాలో భాగంగా సోమవారం హుజారాబాద్ డిపో ముందు రిటైర్డ్ ఉద్యోగులు ధర్నా నిర్వహించారు. అనంతరం తమ న్యాయమైన డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డిపో మేనేజర్కు అందజేశారు. ఈ సందర్భంగా జేఏసీ నాయకులు మాట్లాడుతూ ఆర్టీసీలో 30 నుంచి 40 సంవత్సరాల పాటు అతి తక్కువ జీతాలతో వివిధ హోదాల్లో సేవలందించి మధ్యతరగతి జీవితాలు గడుపుతున్న తమకు రావాల్సిన బకాయిలను ఆర్టీసీ మేనేజ్మెంట్ ప్రభుత్వం ఎంతవరకు చెల్లించకపోవడం అత్యంత బాధాకరమన్నారు. అలాగే మహాలక్ష్మి పథకం కింద ప్రభుత్వ నిధుల నుండి ఆర్టీసీకి నెలకి 400 కోట్లు విడుదలవుతున్నాయని చెప్తున్నారు. మరి అలాంటప్పుడు గత 8 సంవత్సరాలుగా 2017 నుంచి 2026 వరకు రిటైర్మెంట్ అయిన దాదాపు 15,000 మంది ఉద్యోగులకు ఒక్క రూపాయి కూడా ఎందుకు చెల్లించలేదు? దీనిపై మేనేజ్మెంట్ స్పష్టత ఇవ్వాలని నాయకులు డిమాండ్ చేశారు. సకాలంలో నిధులు అందక ఆర్థిక ఇబ్బందులు, అనారోగ్యం కారణంగా గత 8 ఏళ్లలో సుమారు 300 మంది రిటైర్డ్ ఉద్యోగులు ప్రాణాలు కోల్పోయినా మేనేజ్మెంట్లో చలనం లేకపోవడం దురదృష్టకరమన్నారు. అలాగే ఆర్పీఎస్ 2017 బకాయిలతో పాటు లీవ్ ఎన్కాష్మెంట్ గ్రాట్యుటీలను తక్షణమే విడుదల చేయాలని, 2021 నుండి 2024 వరకు పెండింగ్లో ఉన్న 11% బకాయిలను వెంటనే చెల్లించాలని అన్నారు. అలాగే తారకరత్న ఆసుపత్రుల్లో రిటైర్డ్ ఉద్యోగులకు ప్రత్యేక వైద్య సదుపాయాలు కల్పించాలని, రిటైర్డ్ ఉద్యోగులు వారి జీవిత భాగస్వాములకు సూపర్ లగ్జరీ బస్సుల్లో ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించాలని, పీఎఫ్ పెన్షన్ శాంక్షన్ చేయడంలో జరుగుతున్న జాప్యాన్ని నివారించి త్వరగా పరిష్కరించాలని పేర్కొన్నారు. వయసు పైబడి ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న తమను ప్రభుత్వం మేనేజ్మెంట్ మానవతా దృక్పథంతో ఆదుకోవాలని, తమ న్యాయమైన డిమాండ్లను వెంటనే పరిష్కరించాలని వారు కోరారు. ఈ నిరసన కార్యక్రమంలో జేఏసీ చైర్మన్ టిఎస్ సింగ్, ఆర్ రెడ్డి, ఏఆర్ రెడ్డి, శుభవర్ధన్, ప్రభాకర్, సుదర్శన్, ఐలయ్య, జిఎం రెడ్డి, ఖాదర్, చారి, పియర్ మోగిలి తదితర రిటైర్డ్ ఉద్యోగులు, కార్మిక సంఘాల నాయకులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.